गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। దాని దర్శన మాత్రం చేతనే ఈ జీవుడు కృతార్థుడి యాత్రలో కలిసిపోతాడు. ఇక యోగ విషయం ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఇది సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, కాసేపు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది, మూలాధారం నుంచి పైకి లేవాలా లేకపోతే ఎందుకు వెళ్ళాలా, ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్స్ ఆర్ టెక్నాలజీ, బట్ ది కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ దిస్ మచ్. ది జీవా హూ సీస్ ది గాడ్ ఇన్ హిమ్సెల్ఫ్, who has been seeing him all along, reaches him. There, that is the final, the last and lasting darshan. That is the secret of it. A man is indulging in sin and merit, reaping the fruits of it, but inside the viewer, the God, is only a viewer, a witness to all, without indulging in any of these happenings, the experiences and the results of our karma. So Sakshi is witness. You witness, okay, you have to, now you know that there is God who is witnessing you. Yet be aware of it, you will be able to see him. And చూసేవాడు ఎవరు? అతను. అది నేనెవరు? నేను నా ఆత్మ చూస్తుందా అంటే ఆత్మలోంచి నాలో బహిర్గతమైన నా చైతన్యం చూస్తుంది. ఈ చైతన్యం బహిస్వరూపం బాహిరంగా వెళ్ళడం చేత, బహిర్ముఖంగా వెళ్ళడం చేత కొని తెచ్చుకుంటుంది. బజార్కి వెళ్ళేవాళ్ళు ఏదో తెచ్చుకుంటారు, పాపమో పుణ్యమో ఈ లోకంలో చేసి అది వెనక్కి తెచ్చుకుంటుంది జీవాత్మ, చైతన్యం అనే పేరుతో. అది జీవుడు అనుభవిస్తుంది అనుకుంటా, కానీ ఈ చైతన్యమే అనుభవిస్తుంది. అందులోని జీవాత్మ అనుభవించటం. జీవాత్మ పరమాత్మ అయితే దుఃఖం ఉండకూడదు దాన్ని. ఈ చైతన్యానికేమో బహిస్వరూపం. ఈ చైతన్యమే ఆత్మను చూసినప్పుడే పరమాత్మ కూడా దర్శనం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అనే మాటకి పరమాత్మ సాక్షాత్కారం అనే అర్థం. The man sees his real self and at once sees the Paramatma with the self. అక్కడ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా అనేటటువంటిది ఇంజనీరింగ్ క్వశ్చన్స్ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ థాట్. యూ విల్ సీ, తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఆ చైతన్యం అనుభవమే ఒక గొప్ప సమాధి స్థితిని ఇస్తుంది. బాహ్య ప్రపంచ స్పృహ పోతుంది. వంటి మీద పాము పరిగెత్తినా కూడా చైతన్యం ఉండదు. కళ్ళు తెరిచే ఉంటాడు, ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి, బాగానే ఉన్నాయి, చెడిపోలేదు, అయినా అక్కడ ఉంటాడా? సమాధి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈవెన్ టు బి అవేర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ యాజ్ ఎ విట్నెస్ అండ్ టు బి అవేర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ యాజ్ యువర్ అబ్రింగర్, పెంచుకునేవాడు, ఇంతవాడిని చేసిన వాడుగా భావిస్తే కృతజ్ఞత ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అతడి మహత్తుని గుర్తించిన వాళ్ళు అన్ని స్తోత్రములు వేదములన్నీ కూడా అన్నిటికీ కర్తనే కదా చెప్తున్నాయి, ఇది సారమే కదా. ఆ విధంగా చూస్తే అదే తపస్సు. The other day Ramanan was asking, I am able to watch myself. Who is this me that is watching me? It is the emanating Chaitanya, the Chitta, that is the light coming out of the Atman. How did this Jivatman get this power of throwing light out from itself? That is exactly the quality of God. Since this Jivatman is a replica of
the God. Just as God is throwing his Chaitanya all over the universe, this man, this Jivatma is throwing its Chaitanya out into his own world. The world that you see, you think of, you imagine, you touch, you experience, is your. That is your. Even in the higher worlds, there are no worlds like the earth, where we see each other. But in the higher worlds, each man is alone for himself, he is not able to see others. స్వర్గానికి వెళ్తారు జీవులు, చాలా పుణ్యం చేసి అనుకుంటారు. స్వర్గంలో వేలాది మంది ఉండడం, వాళ్ళని గుర్తించుకోవడం, పలకరించడం, హలో అనడం ఏం ఉండదన్నమాట. దానికి తానే ఒకడే ఉంటాడు. ప్రపంచ స్వర్గంలో ఉండి సుఖం అంతా తానే అనిపిస్తూ ఉంటాడు. తను ఒక్కడే ఉంటాడు. అంటే జీవునికే స్వర్గం, కానీ స్వర్గంలో జీవులు కాదు. ప్రతివాడు తను తాను ఉంటాడు. అలాగే అనేక మంది ఉంటారు. ప్యూరిటీ లేదు, అతనికి వేరే అతను వేరే చైతన్యం ఉండదు, ఇంకొకటి చూసే చైతన్యం ఉండదు, దానికి అనుభవం సుఖంగా ఉంటుంది. ఇంకొకరిని చూడడానికి ఒక చైతన్యం, కళ్ళు, ముక్కు ఇవన్నీ కారణం ఉంటాయి. మనస్సు అక్కడ ఆనందంగా ఉంటుంది. ఆనందం ఉంటే ఇంద్రియములు అవి ఏమి లేకపోవడం చేత స్వర్గ సుఖం అనుభవిస్తూ ఉంటాడు, కానీ స్వర్గంలో ఎవరిని చూడటం. ఈ యజ్ఞాలు చేసినటువంటి వాడు, అక్కడ ఇంద్రుడు ఉన్నాడు, శచీదేవి ఉంది, ఐరావతం ఉంది అని విశ్వాసంతో పురాణం బాగా చదివిన వాడు కూడా, శరీరం అంటే దేహత్వం భావం అనుకున్నాను, నేననే భావంతో వెళ్తారు. నేననే భావంతో వెళ్ళడం చేతనే వాళ్ళు అక్కడ అనుభవిస్తూ ఉంటారు. ఆ అనుభవం అంతా కూడా వాడికి ఐరావతం కనబడుతుంది, తాను కూడా ఐరావతం మీద తిరిగినట్టు అనిపిస్తుంది వాడికి. అలా ప్రతి వాడికి అనిపిస్తుంది. ఐరావతం భౌతికంగా ఉంటే ఒకటే ఉంటుంది. ఎవరికి వారికి, ప్రతి వారికి ఒక ఐరావతం, ప్రతి వారికి ఒక ఇంద్ర దర్శనం, ప్రతి వారికి ఇంద్ర పదవి. ఐరావతం అంటే వ్యక్తిగతమైన అనుభవమే స్వర్గసుఖం. ఎక్స్పీరియన్స్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఈ లోకంలో ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ లేదు, వి షేర్ ఎక్స్పీరియన్సెస్. అయినా అల్టిమేట్గా ఒకరి అనుభవం ఇంకొకరికి పనిచేయడానికి వీల్లేదు. అంతే, నరకం కూడా ఇందులో రెండు ఉన్నాయి. ఇంకొకరితో పంచుకోవడానికి వీల్లేదు, విడిగానే ఉండలేడు. నేను ఒక్కడనే నా కర్మ అనుభవించేటప్పుడు బాగానే ఉండేది. అనేక మందిని చూస్తున్నాను, వాళ్ళ మీద మమకారం, దయా, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నా సుఖ దుఃఖాలు నా ఇంకొకరితో పంచుకుంటున్నాను అంటాం, కానీ అనుభవం లోపల మాత్రం అనుభవం ఎవరితో పంచుకునేది కాదు. మనసుతో లోపల ఉన్న అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నట్టు భావిస్తాడు, మనస్సుతో భావిస్తాడు. అనుభవం మనసుది కాదు, లోపల అంతరాత్మది. అంతరాత్మ యొక్క సుఖాన్ని ఇంకోళ్ళతో పంచుకుంటున్నానని మనస్సు అనుకుంటుంది. అలాగే 10 మంది పిల్లలు తోట హాలిడేస్లో చేరారు, అన్నం తింటున్నారు, అందరూ కూడా ఐస్ క్రీములు తింటున్నారు. ఎవరు ఐస్ క్రీమ్ ఎవరి కడుపులో పెడుతుందో వాళ్ళకి రుచిగా ఉంది, కానీ మేము అంతా కలిసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ మాటకి ఎలా అర్థం ఉంది? అంతా కలిసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారా? నీవు తిన్నదాన్ని నువ్వు అనుభవించావా అని అడుగుతాను. నేను తినదే నేను అనుభవించాను, మరి వాళ్ళు తిన్నది నువ్వు ఎలా అనుభవించావు? ఎవరు తిన్నది వాళ్ళు అనుభవించారు, కానీ మనసుతో ఆనందం పంచుకున్నాం. ఇది మానసిక స్థితి. ఇది శారీరకంగా ఉన్నప్పుడే ఇట్లా ఉంటే, శరీరం లేనప్పుడు ఇంకా అసలే ఉండదు కదా. దీనికి లాజిక్ ఎక్స్టెన్షనే స్వర్గం. ఈ లోకం యొక్క స్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇవే యథార్థమైన విషయాలు. సర్వ విధాలా మనం లోపల ఉండే అంతర్యామిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఏ పనైనా చేయండి. వంట చేయండి, డ్రైవింగ్ చేయండి, లేకపోతే టెన్నిస్ ఆడండి. యూ కెన్ ప్లే టెన్నిస్, యూ కెన్ రీడ్, యూ కెన్ సింగ్, డాన్స్, డూ ఎనీథింగ్, బట్ బీ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఇన్సైడ్. హీ ఈస్ ది witness to what all I do, and he is, one day I shall see him through the same wisdom or Chaitanya which is enabling me to go through the world and enjoy.
act and enjoy things. The same intelligence one day will turn inward, and I shall then look at the God who has been witnessing me ever since I was there. So this awareness will one day lead you to a samadhi sthiti you can suddenly see. That is the bliss of all bliss. ఆనందం అంటారు. That is within the reach of everybody. My honest belief is no one is more qualified or less qualified than each other. Strong desire is realized. Strong desire is Strong desire only will negate the pull of the nature. thus, yes, when your willpower starts working, slowly every minute the power of nature over you goes on weakening. Ultimately it not only releases you, but it runs away from you. That is the truth about Prakriti. As it is, the pull of the nature is so much an anistam. Pull of the nature appears to be strong. Very strong. Appears to be very strong because the Chaitanya has been flowing into an outward direction. When the Chaitanya is reversing its direction, starts trying to look at the Atman, slowly the speed reduces to zero, then it takes a U-turn and picks up speed and runs only in the inward direction. While running inward, you cannot see outward. So for this reason, yogi is unable to see the world also. A true yogi, ultimately finished yogi is, Chaitanya is inside him all the time, but looking at outside. While Arudha Sthiti is in Paramatman, looking at the world as part of Paramatman. So he is not affected by what he does and says. There is no karma phalam for him. This state can be achieved by one. లోపలికి వెళ్ళాలి, ఆత్మారూఢుడై లోకాన్ని చూడాలి. శరీరం మందు అహంకారం మందు ఉండి లోకాన్ని చూస్తే బయట చేస్తుంది. పరమేశ్వరుడు వలే చూస్తే లోకం ఏం బయట చేస్తుంది? ఈ కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? పరమేశ్వరుడు ఇంత కర్మ చేశాడు, ఇన్ని లోకాలు సృష్టించాడు, ఇన్ని కోట్ల జీవరాశుల్ని సుఖ దుఃఖాలకి పాలు చేస్తున్నాడు, జ్ఞానాజ్ఞానాలు చేశాడు. ఆయనకెంత కర్మ అవ్వాలి అప్పుడే? ఈ కాస్త కర్మకే మనకి ఇన్ని జన్మలు వచ్చిందంటే ఈశ్వరుడు మాట ఏమిటి? ఆయనకి ఆ కర్మ అంటది, ఎందుకంటే సాక్షిగా ఉంటాడు కాబట్టి. తన స్వస్థితిని చూస్తాడు. స్వస్థత అంటాం, తనతో తాను ఉండడం అని అర్థం. స్వస్థత చేకూరిందా అంటే ఆరోగ్యం బాగుందా అంటాడు. మీతో మీరున్నారా? అంతకుముందు ఎక్కడున్నాడు? మరి రోగంలో తిరుగుతున్నాడు. కాల్లో ఉన్నాడు, కాల్లో కురుపులో ఉన్నాడు, కురుపులో పోటు ఉంది, ఆ పోటులో ఉన్నాడు. కడుపులో నొప్పి ఉంది, నొప్పిలో తాను ఉన్నాడు, తనతో తను లేడు. అందుకని స్వస్థత అంటాడు. ఏ బాధ లేనప్పుడు, కడుపు నుండి అన్నం కూడా తిని హాయిగా ఉన్నప్పుడు ఎక్కడుంటావు? ఇల్లును ఉంటావు. కానీ ఆత్మదర్శనం హేతువైనటువంటి అంతర్దృష్టిలో ఉండవు. జీవాత్మ నిద్రపోతున్నప్పుడు ఎక్కడుంది? ఈ చైతన్యం ఉపసంహరించుకుంది, కానీ జీవాత్మ నిద్రించిందా? మరి స్వప్నావస్థలో ఈ చైతన్యం మేలుకుంటుంది. కన్ను తెరవకుండా, కాలు కదపకుండా, నోరు మెదపకుండా, మూసుకున్న కళ్ళతో, మూసుకున్న నోటుతో, కదలని శరీరంతో లోకంలో అన్ని పనులు చేసి అందరితో మాట్లాడొచ్చేస్తుంది. దాని పేరు స్వప్నం. అంటే చైతన్యమే చేస్తుంది ఇది, దాన్ని స్వప్నం అంటాం. ఈ స్వప్నావస్థ లాంటిదే ఇప్పుడు మనం తెలివిగా ఉండడం, ఆ ఈశ్వరుని గుర్తించుకోవడం అనేటటువంటి విషయంలో నిద్ర, జగత్తును చూడడం అనేటటువంటిది స్వప్నం. ఈ స్వప్నం కూడా విరమిస్తే జీవాత్మ పరమాత్మ దర్శనం చేస్తుంది. జీవాత్మక చైతన్యం జీవాత్మను చూస్తుంది, ఆ జీవాత్మ అనే పరమాత్మను చూస్తుంది. చైతన్యము ఉపసంహరించబడుతుంది. జీవాత్మ పరమాత్మ నుండి ఐక్యానుసంధానం పొందుతాయి. మిగిలిన వాడు ఎవరు ఉండరు.
సూక్ష్మంగా చెప్పాను. గురు సాన్నిధ్యమే కూడా ఉండడమే. బ్లెస్సింగ్స్ అంటే అడిగేది ఎవరు, ఇచ్చేది ఎవరు? పక్కనే ఉంటాయి. సూర్యుని రోజు సూర్యకాంతి కావాలని అడుగుతావమ్మా, వద్దన్నాన్ని ఇంట్లోకి వచ్చి పడుతుంది తెల్లారేటప్పటికి. సన్నిహిత్యం గురువు అంటే లోపల పెట్టుకున్నావు అనుకో, ఆ చైతన్యమే నీ చైతన్యం. అతడి ఆనందం నీ ఆనందం. అతడి సృష్టిని ఏ విధంగా చూస్తాడో అట్టి దృష్టి నీ దృష్టి అయిపోతుంది. అతడిలో ఉండేటువంటి స్వస్థత నీది, అతడి చైతన్యం నీ చైతన్యం. అతడి ఆత్మజ్ఞానం, అతడి ఆత్మానుభూతి, అతడి ఆనందము, సంతృప్తి, కర్తవ్య రాహిత్యము అవన్నీ నీవే. అక్కడ ఉండడం చేతనే అవన్నీ నీవే. ఊరిగా పెట్టుకుని అతను అన్నీ నీవే ఉంటేనే. దీపాన్ని లోపలికి తీసుకొచ్చి వెలుగు తీసుకురాకుండా బయట పెట్టి రాగలవా? నాకు వెలుగొద్దు, దీపం మాత్రం లోపల తెచ్చుకుంటాను. వెలుగుతున్న దీపంతో వెలుగు వస్తూనే ఉంది. గురువు ఎప్పుడే దర్శనం లోపల మనసులో చేసుకుంటామో అతడి చైతన్యంతోనే వస్తాడు. అక్కడ శరీరంతో వస్తాడా? శరీరం అనేది గుర్తు, కొండ గుర్తుది. ఆ గుర్తుతో లోపలికి వస్తాడు, దాంతోనే అతని చైతన్యం వస్తుంది. ఎప్పుడైతే లోపల మీరు భావిస్తున్నారో ఆ భావించడంలోనే అతని చైతన్యాన్ని లోపల వెలిగించుకుంటున్నారు నీకు తెలియకుండా. నేను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను, నాకే అనుభూతి కావాలలే. ధ్యానమే అనుభూతి. నీకు ఏ అనుభూతి కావాలనుకుంటున్నావో అవన్నీ నీకు వస్తూనే ఉన్నాయి. తర్వాత అంటే వెలుగు లోపల వెలుగుతూనే ఉంది. అందుకని అట్లాగే వెలుగే దీపము, కాలే నిప్పు ఎప్పుడు కూడా దాని గుణంతోనే వస్తాయి. గురువు కూడా తన జ్ఞానంతోనే లోపలికి వస్తాడు. అతడు కొట్టి మట్టి బొమ్మలాగా లోపలికి రాడు. మట్టి బొమ్మలాగా వచ్చేది సామాన్యమైనటువంటి బంధుమిత్రాదులందరూ మనకు మమకారం బాగా జ్ఞాపం పెట్టుకుంటాం, ఆనందాన్ని అనుభవిస్తాం, ప్రేమను అనుభవిస్తాం, ఈ చైతన్యం అనుభవిస్తుంది. అర్థం మనకుంటే నేను నాది అనేటువంటి రెండు ఉన్నాయి. నేను అంటే నేను ఆత్మని నువ్వు చెప్పుకోను, ఏదో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని చెప్పుకుంటాను. ఇది నాది అంటే నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా కొడుకు, నా కూతురు. నేను అనేది ఉన్నప్పుడు నాది ఉంటుంది. ఈ నేను ఎవరైతే నాది అనే వస్తువు ఆయా వస్తువులు అవుతాయి. జీవాత్మ నేను అనుకుంటే పరమాత్మ నాది అవుతుంది. నాది ఏమిటి? నా జీవాత్మ లోపల ఉంటే పరమాత్మ నాది దేని గురించి చెప్పుకుంటుంది? నా ఆనందం, నా జ్ఞానం, నా శాంతి అని చెప్తే ఇంకే వస్తువు లేదు, దానికి సొంత వస్తువు లేదు. వ్యక్తిగా నేను ఏదో మూర్తిని నన్ను పేరెట్టుకుని పిలుచుకుంటే నా భార్య వెళ్ళిపోయింది, నేను నా కొడుకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి, ఇవన్నీ వస్తాయి. వ్యక్తికి సంబంధించిన నేను నాది, ఆత్మకి సంబంధించిన నేను నాది కావాలి. ఇటు ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది, అందరికీ వస్తుంది. అదొక పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదు. మీరేమి కష్టపడి కొట్టి బోర్డుగోడ మీద పైకి ఎగబాకడం ఎలాగని అనుకున్నట్టు అలాంటి కష్టమైనటువంటి ఎక్సర్సైజ్, నిష్ఠురమైన ఎక్సర్సైజెస్ లేవు ఇందులో. చాలామందికి, సామాన్య ప్రజలకి అతి కష్టమై క్లిష్టమైన బోధ ఏమిటంటే, నాయన మీలో ఉండేటటువంటి ఆత్మని చూడండి కాదు కష్టం, మీలో ఉండే అంత శత్రువుని జయించండి, కామక్రోధాన్ని జయించండి, ఆశ నిరాశని జయించండి, రాగద్వేషాలు జయించండి అని చెప్తే అమ్మాయి ఎంత కష్టం. దీని విషయంలో కష్టం, కానీ ఆత్మదర్శనం చేయంటే కష్టం ఏంటి? దర్శనం ఇవ్వడానికి తలుపులు తెరుచుకొని సిద్ధంగా ఉంటాయి. వచ్చిన ప్రతివారిది విష్ణు లోకంలో, వైకుంఠంలో కూడా కొన్ని వైష్ణవ సిద్ధాంతం తీసుకుంటే కూడా తానే విష్ణువు అవుతాడు. చతుర్భుజుడు, ఆ మందారమాలలు ధరించినటువంటి చతుర్భుజుడు, రత్నకిరీటం ధరించినటువంటి విష్ణువుగా తను తాను మారిపోతాడు. కానీ నేననే భావం ఇంకా అతనిలో ఉంటుంది. నేను ఈ లోకంలోనికి రాబట్టి విష్ణు స్వరూపం నాకు వచ్చింది. ఇంకెవరైనా ఉంటారా అక్కడ? తను అక్కడే ఉంటాడు. మళ్ళీ ఎవరు లేరే ఇక్కడ విష్ణువు, నేనేనా విష్ణువుని అని అనిపిస్తుంది కాదు.
నేనంటే నేను భూలోకంలో ఉన్న నేనుగా ఇంకా జ్ఞాపకం ఉంది నాకు. అటు నేను విష్ణువుని ఎట్లా అవుతాననే ప్రశ్న రాగానే ఆ నేననే వస్తువు నిర్మూలమై విష్ణువులో సాయుధ్యం పొందుతాడు. అట్టి స్థితి కూడా అది. అట్టి స్థితి వేదాంత తత్వదర్శనం అందు ఈ శరీరంలో ఈ లోకంలో ఉన్నప్పుడే లభిస్తుంది అని చెప్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి వర్ణించడానికి వీలు లేనటువంటి ప్రాసెస్ ఇది. సహజంగా వెలుగుతుంది. గురువు అంటే ఏమీ లేదు. విశ్వమంతా వ్యాపించిన అగ్ని ఒకటి ఉంది. అగ్ని లేని చోటు లేదు. ఈ కర్రలో ఉంది అగ్ని, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది, అన్నింటిలోనే. అందులోంచి బయటకు వస్తే దాన్ని దహిస్తోంది, దాక్కుని ఉంది. అలాగే అంతటా వ్యాపించినటువంటి ఒకనొక మహాచైతన్యం వలె ఒక కాగడ వెలుగుతోంది. ఈ కాగడానికి పైకి కనబడేటట్టుగా వెలుగుతోంది. ఈ కాగడ ఆరిపోయినటువంటి వస్తువుల్లో కూడా ఉన్న అగ్ని, దగ్ధం కాకుండా ఉండే 2 వస్తువులలో ఉండే అగ్ని కనపడటం లేదు. వెలుగుతున్నటువంటి మండుతున్న కాగడాలో బయటికి కనబడుతుంది. అట్టి వస్తువు అంతర్ముఖమై నిద్రపోతున్న చైతన్యం బహిర్గతమై ఆనంద స్వరూపంలో ఉన్నప్పుడు గురువు అవుతాడు. దానికి తానే గురువు అవుతాడు. తత్వమే ఉందంటే ఇది అంతర్యామిని చూసే దర్శనం యొక్క భావన. ఈ భావజాలాన్ని ఇలాగా మనసులో భావించుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా దాని చుట్టూ ప్రతిష్ఠమే అవుతాయి. ఈ భావాలు సర్వం కళ్ళు దేహం ఆత్మ సర్వభూతాన్ని బ్రహ్మాస్త్రంతో బందీ అయినాడు. రాక్షసులు మూర్ఖులు కదా, దొరికాడు కదా అని తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టారు. తాళ్ళతో ఎప్పుడైతే కాళ్ళు కట్టారో బ్రహ్మాస్త్రం వదిలేసి చెప్తారు. సుందరకాండలో ఈ మాట చెప్తారు. తాళ్ళతో బంధించి నీ నౌకర్లు ఈ మూర్ఖులు నన్ను బంధించిన బ్రహ్మాస్త్రం నుంచి నన్ను విడిపించేశారు. ఈ కాళ్ళు పుట్టుకుని దిగుతాయి, నాకు లెక్కలేదు అంటాడు. ఇంద్రజిత్తు ఒత్తుకుంటాడు, ఎందుకు రై తాళ్ళతో కట్టారు. అలాగే ఒక బలవత్తరమైన ఒక ఉత్కృష్టమైన ఒక ఉపదేశం కానీ, ఒక మంత్రం కానీ, ఒక బోధ కానీ, ఒక గొప్ప క్షేత్రం అల్టిమేట్గా అనుకున్నది ఏదో అది చూసిన తర్వాత మరో క్షేత్రం మీద మనకు భ్రమ కలిగితే, శత్రువులని గొప్పవి, అది చెడ్డదని కాదు, దేనికది ఏదో ఏకాగ్రతానికి భంగం చేసేటటువంటి ద్వితీయ వస్తువు పైన శ్రద్ధ, ప్రథమ వస్తువు పైన ఉండేటటువంటి దానివల్ల వచ్చే ఫలాన్ని చెడగొట్టగలదు. అందుకని నా సంకల్పంలో ఇంకోటి చూడాలని కాదు, ఇంకోటి కోరుకున్నాం, ఆల్రెడీ పర్వాలేదు అని ప్రదర్శన చేద్దాం, అది ఎక్కడో ఉంటుంది. చేద్దామని అనుకోలేదు, జరిగింది. నేను చేస్తానని అనుకుని చేయలేదు. ఇప్పుడు నాకు వెళ్ళేటప్పుడు చీకలు పడిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోయాం కదా. నేను ఏమనుకున్నాను, నిన్ను చూసిన తర్వాత, నీ దర్శనం అయిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంకొక వస్తువు ఉంటుందా? నీలో అంశాలు కదా ఎన్నున్నాను. అది ఎంత ఉత్కృష్టమైనదేనా అంటే దాన్ని చూసిన తర్వాత నిన్ను చూస్తే ఇక మళ్ళీ ఆ పేజీ లేదు అనుకోండి. నిన్ను చూసిన తర్వాత మరొకటి చూద్దామని అనుకోవడం అప్రాథమిక మన్నించు. ఎక్కడైనా ఒకవేళ మా వాళ్ళందరూ హృదయాల్లో కోరుకుంటే ప్రదర్శనం చేయించు, లేదా దర్శనం చేయించు, అపరాధం మన్నించి దర్శనం చేయించు. ఇదే కోరుతాను. అది దాని ప్రభావం అది చాలా విచిత్రం. అది ఎక్కడ కనపడకుండా మాట్లాడకుండా ఎన్ని పనులు చేసింది అది. అక్కడ పోలీసు వాళ్ళు లోకల్ పోలీసు ఒకటేగాను, ఏమయ్యా ఇలా చేయని ఇన్స్పెక్టర్ని గట్టిగా నేను 4 కోపడితే ఇలా నీటింటే అడ్రస్లో జీ సార్ జీ సార్ జీ జీ అంటాడు. వాళ్ళు సమాధానం చెప్పడు. వాటి లాగా ఏం చేసామో అవును మనకు వస్తుంది.
ఏదో ఇప్పుడు అమెరికాలో మనం చూసిన ఒక చోటు వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. ఇక్కడి నుంచి ఆ చోటుకి వెళ్ళడానికి నువ్వేం చేశావని అడిగితే ఏం చెప్తారు? కాశీ వెళ్ళొచ్చాం, కాశీలో ఒక దేవాలయం చూసాం. ఇక్కడి నుంచి కాశీలో దేవాలయాన్ని విశ్వనాథుని మీరు చిత్తంతో వెళ్ళి చూసి దర్శనం చేసి రావడానికి ఏం చేయాలి అని అడిగితే, ఈ క్వశ్చన్ చేసేదే మనస్సు, అనవసరపు మనస్సు ఇది. చిత్తానికి మనస్సు ఎక్కువ పని చేయకుండా ఊరుకుంటే చిత్తం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పెడుతుంది. చిత్తానికి ఉండేటువంటి శక్తి ఏమిటంటే మనస్సు అవరోధం చేయకుండా ఉంటే, అబ్స్ట్రక్ట్ చేయకుండా ఉంటే చిత్తం ఎక్కడికైనా పెడుతుంది. చిత్తాన్ని అబ్స్ట్రక్ట్ చేసేది, దానికి ప్రశ్నలు దాంట్లో ప్రవేశపెట్టేది మనస్సు. ఈ మనస్సు ఏమిటంటే నిత్యం ఈ మెటీరియల్ వరల్డ్లో, ప్రపంచంలో మనకు అన్ని పనులు చేస్తూ తిరుగుతుంటూ మామూలు జీవన విధానంలో అన్ని పనులు చేసేది ఈ మనస్సు. చిత్తం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇది అక్కడికి వెళ్ళి ప్రశ్న వేస్తుంది, ఎలా పెడతావు, ఏం చేయాలని. ఏమీ లేదు, ఊరిగా ఉన్నటువంటి కాశీ జ్ఞాపకం వచ్చింది అనుకోండి, మనసు ఏం చేసింది? మనసు పంపించిందా దాన్ని? వెళ్ళకుండా అడ్డు వచ్చిందా? చిత్తం కనుక అక్కడికి వెళ్ళదలుచుకున్నప్పుడు స్ట్రైట్గా అది అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ దాన్ని అవరోధం చేసేది ఏమీ లేదు. ఇది చిత్తం యొక్క శక్తి. దీనికి తోడు ఏ వస్తువు మీద చిత్తం వెళ్ళదలుచుకున్నదో ఆ వస్తువులో ఒక తేజస్సు, ఒక శక్తి, ఆ వస్తువులో ఒక గొప్ప మ్యాగ్నెటిజం అనేది పోనండి, అది ఉంటే దాని బలం చేత చిత్తం అక్కడికి వెళ్ళిపోతుంది, తన బలం చేత కంటే. కైలాస పర్వతం చూసి వచ్చాం. కైలాసం అది చాలా మంది పిల్లల్ని అడిగితే మేము ఐ హావ్ సీన్ కైలాస్ మౌంట్ అన్నారు. దీని అప్పుని అడిగితే ఐ హావ్ సీన్ కైలాస్ అంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే, నో, టు థింక్ ఆఫ్ దాట్ యాజ్ మౌంటైన్ ఐ డెంట్ లైక్, ఇట్ ఈస్ కైలాస్ యూ సెడ్ అంది. సో మౌంటైన్ ఈజ్ ఎ హీప్ ఆఫ్ బిగ్ స్టోన్, పిరమిడల్ స్టోన్ స్ట్రక్చర్ అవుతుంది అది. కైలాస్ అంటే ది స్పిరిట్ ఆఫ్ ఇట్ అనే కదా. somehow innocently she said this. సో ఒక కైలాస్ చూసిన తర్వాత ఆ కైలాసాన్ని మనం మనసులో భావించుకోవాలి అని అంటే ఏం చేయాలనే ప్రశ్న ఏమీ లేదు, అది జ్ఞాపకం వస్తుంది. ఏదో ఇలా కూర్చొని ఆలోచిస్తుంటే అది మన చిత్తంలోకి వస్తుంది, మనసులోంచి చిత్తానికి వెళ్ళిపోతుంది. మనస్సు ఈ వరండా లాంటిది, చిత్తం లోపలిది. మనసు అడ్డు వచ్చి ఇక్కడంతా క్రౌడెడ్గా రాళ్ళు రప్పలు ఇక్కడ పెడితే లోపలికి వెళ్ళలేనట్టు మనసులో ఇతర థాట్స్ అని అనేక ఆలోచనలు, అనేక విషయాలు మనసులో ఉంటే చిత్తం లోపలికి భావం వెళ్ళదు. మనస్సు విషయములతో నిండి ఉన్నప్పుడు చిత్తంతో ఒక వస్తువుని గురించి ధ్యానం చేయాలి అని అంటే ఈ మనస్సు అడ్డం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అని ప్రశ్న అన్నమాట. కాసేపు అలాగ ప్రయత్నం చేయగా 10 నిమిషాలు కూర్చుని మౌనంగా చేస్తే మనసులో ఏది వచ్చినప్పటికీ కూడా క్షణికమే, ఒక క్షణం కంటే ఉండదు మనసులో. ఒక సమస్యని గురించి, ఒక నష్టాన్ని గురించి, ఒక లాభాన్ని గురించి, ఒక ఆశని గురించి, ఇట్లాంటి విషయాలలో ఒక ఇమోషన్ గురించి మనసు ఆలోచించినప్పుడు మనస్సు చిత్తం రెండు కూడా సంక్షోభం చెందుతాయి. చిత్తానికి అలాంటిది ఏమీ సంక్షోభం లేనప్పుడు మనసు మామూలు మెటీరియల్ థింగ్స్తో అడ్డం వస్తుంది తప్ప మనసుకి పెద్ద బలం ఉండదు. మనస్సుని ఒక పెద్ద ఇమోషన్ లోడెడ్ మైండ్ ఉంటే దాని గురించి థింక్ చేస్తూ ఉంటుంది. చిత్తంలో క్షోభ ఉంటుంది, దాని గురించిన మ్యాటర్స్ని అనలైజ్ చేస్తూ ఉంటుంది మైండ్. ఎవడో మోసం చేశాడంటే చిత్తం బాగా క్షోభిస్తుంది. మనసు వాడు ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, వీడి వెనక ఇంకెవరు ఉన్నారు, ఇట్లాంటి గురించి ఆలోచిస్తుంది. క్షోభ, బాధ చిత్తానికి, దాని గురించినటువంటి ఆలోచన అంతా మనసుది. రెండునే మనసు. అందుకని మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 వేరు వేరే థ్రెషోల్డ్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఒకటే భూమి ఈ ప్లాట్ఫారం పునాది కట్టినప్పుడు గోడలు లేచాక వేరు వేరు అయింది, 4 గదులు అయింది. పునాది ఉన్నప్పుడు అంతా ఒకటే ఏరియా. ఒకే ఏరియా ఈ గోడల వల్ల డివైడ్ అవ్వడమే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలని అర్థం. అందుకని లోపల డెప్త్లో
మనసు అనేది ఆలోచించి చిత్తంలోకి ఒక భావాన్ని అది తీసుకురాలేదు. మనం ఇలా పనిచేస్తున్నప్పుడు ఏదో కైలాస్ చూసామనేటువంటి భావం మనసులోకి వస్తే మనసు ఏం చేస్తుందంటే మనం బస్సు ఎక్కడం దిగడం నుంచోవడం కెమెరాలు పట్టుకోవడం ఇదంతా మనసు చేస్తాం. అక్కడ ఉన్నంతసేపు కూడా మనసు ఈ పని చేస్తూనే ఉంది, చిత్తం మాత్రం దాని మీదకి పెడతాం. చిత్తం అనుభవించి ఆనందంగా దర్శనం అయినప్పుడు మనస్సు గట్టిగా మాట్లాడుతుంది, ఎంత బాగుంది చూడండి. సో భావన యొక్క డెప్త్ అంతా చిత్తం ముందు ఉంటుంది. దాని గురించిన మెటీరియల్ థింగ్స్ అన్ని అన్ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మనసు జ్ఞాపకం తెచ్చుకుంటాం. కాబట్టి ఆ చిత్తంతో కైలాసాన్ని ధ్యానం చేసిన ప్రయత్నంలో మనసు కొంతకాలానికి కొన్ని గడియల్లో వెళ్ళిపోతుంది. అక్కడికి తీసుకెళ్ళడానికి పెద్ద కష్టమేం లేదు. అలాగే ఇది ఎలాగో వీలవుతోందో లోపల ఆత్మ వస్తువు అని చెప్పబడినటువంటి ఒక అంతరాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అది జీవుడు అనండి, దాని వెనకాల పరమాత్మ ఉన్నాడని చెప్పండి, ఏదైనా కానీ ఆ జీవాత్మ నుంచి వచ్చినటువంటి వెలుగు చైతన్యం, దాంట్లో నుంచి వచ్చిన చైతన్య స్రవంతి ప్రవాహం, ఈ చిత్తము, ఈ భావన, మనస్సు, ఇదంతా దాంట్లో చైతన్య. చిత్తం ఎలా వెళ్ళగలుగుతుంది, అక్కడికి ఎలా అనిపిస్తుంది? జీవాత్మ యొక్క చైతన్యమేది. ఇంత శరీరంలో వస్తువు యొక్క రుచి చూసేది ఇంత నాలిక, ఇంత శరీరంలో మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు, చిత్తమే అక్కడికి వెళ్ళి రుచి చూసి వస్తుంది. కానీ దాంతో శరీరాన్ని తీసుకెళ్ళదు, దాంతో మనస్సుని తీసుకెళ్ళదు. నాలుగు మీద ఉప్పు పులుపు తెలిసినప్పుడు మనకి దాన్ని మిగతా శరీరం అంతా అనిపిస్తుంది, దాని సహాయం కోరుతుంది అది ఈ విషయం అనుభవించడానికి ఏమీ లేదు. అలాగే చిత్తం ఆ ఆత్మవస్తువుని గురించి జ్ఞానం, దాన్ని దర్శనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు తానే వెళుతుంది తప్ప మనసు అడ్డు రాకుండా ఉండడం అనేది ముందర అడ్డు వచ్చినప్పుడు ఏం చేయాలని ప్రశ్న వచ్చేటట్టయితే మనస్సు కాసేపు అలా దాన్ని చూస్తూ ఉంటే చిత్తంలో ఉండేటటువంటి ఒకనొక తీవ్రమైన ఇచ్చ చేత ఏ వస్తువుని ఇతడు ధ్యానం చేయదలుచుకున్నాడో ఆ వస్తువు యొక్క మహత్వం, దాని బలం, ప్రాబల్యం చేత మనసు వెళ్ళిపోతుంది. చిత్తం సులభంగా దాన్ని చేరుకుంటుంది. దాంట్లో ఒక సమాకర్షణ, ఆకర్షించే మ్యాగ్నెటిజం అందులో ఉంటుంది. దాన్ని మనం క్రియేట్ చేయలేదు, దాన్ని మనం అవరోధం చేయలేము. దాన్ని సహజంగా దాని బలంతో అది వెళుతుంది. రెండింటికి ఇక్కడ ఒకరు చేయి అందించి ఒకరు పైన లాగుతుంటే కింద వాడు జంప్ చేస్తాడు పైకి, కింద ఊరు వెళ్ళాడిపోతే వాడు లాగలేడు, వీడు ఊపిస్తాడు పైకి వెళ్ళడానికి, వాడు సులభంగా పైకి లాగుతాడు. వీడిని చిత్తానికి ఈ శక్తి ఉంది, గ్రహించేటటువంటి ఆత్మకు ఆ శక్తి ఉంది. నిజంగా ఈ చిత్తం దాని యొక్క తేజస్సులో భాగం, దాంట్లోంచి వచ్చినటువంటి చైతన్యం అని గుర్తుపెట్టుకోవాలి. చిత్తం అనేది ఏమీ లేదు, దాని చైతన్యం అది లోపలికి తీసుకోగలగని ఈ ప్రయత్నంలో ఎలా కూర్చోవాలి, చుట్టూ ఎవరు సరౌండింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా మనస్సుకి ఇవన్నీ వస్తాయి. కానీ చిత్తం దాని మీద వెళ్ళినప్పుడు మనస్సు పనిచేయదు. తర్వాత సరౌండింగ్స్ చుట్టూ ఏముందో ఆ కాన్షియస్నెస్సే మనలో ఉండదు. అందుకని మనస్సుకి ఇంకొక అవకేషన్, మనసుకి ఇంకొక అనవసరపు విషయాల మీద పరిగెత్తకుండా ఉండదు. కాను ఏం చేశారంటే ప్రణవం చెయ్యి, మనసుని ప్రణవం అంటే ఓ మన మనసు అనాలని అనుకుంటే చేస్తూ ఉంటుంది. స్టక్ అది మనసు ఓ చోట స్తంభాన్ని కట్టేస్తే ఓం అనే దానికి, ఓ మంత్రానికి, అది నిజానికి ఈ ప్రణవం చిత్తం చూసేటువంటి వెలుగు యొక్క శబ్దరూపం, సౌండ్ ఫార్మ్ ఆఫ్ దట్ ఒరిజినల్ లైట్, ఆర్ దట్ ఈస్ ది లైట్ ఫార్మ్ ఆఫ్ ది సౌండ్. ఉత్తర్ వన్ ఆ అర్థంలో ప్రణవం మనస్సు చేస్తూ ఉంటుంది, చిత్తం లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఒక ప్రక్రియ, ఒక క్రియ ఉందనుకోవడం, ఇలా కూర్చోవాలి, ప్రాణాయామించేమని, ఇవన్నీ కూడా చాపాది వేసి కూర్చున్నట్టే, కానీ దాన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కావు ఇవన్నీ. అసలు ఆ ప్రయత్నం చేస్తే అవరోధం వచ్చినప్పుడు మనసు దానంతట తప్పుకోవడం అనేది అనుభవంలో చూస్తారు కొంతకాలానికి.
ఇప్పుడు ఆబ్జెక్టివ్ గా మౌంట్ కైలాసం చూసాం ఈ చిత్తం డెఫినెట్ గా చేస్తుంది, ఇమాజిన్ చేస్తుంది. ఇప్పుడు ఆత్మ వస్తువుని అది ఎలా ఉంటుందో తెలియదు, ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు? ఏది కూడా నేతి వాక్యములు ఇది కాదు అని మనం చెప్తాం కదా. ఆత్మ దర్శనం అంటే కైలాసాన్ని దాన్ని దర్శనం చేసినప్పుడు కైలాసం ఏమైంది అంటే చిత్తం లోపల వచ్చి ఇక్కడ ఉంది, చిత్తం అక్కడికి వెళ్ళింది అనడం కంటే చిత్తం అనేది ఒక వెహికల్ కాదు, ఒక వస్తువు కాదు అక్కడికి వెళ్ళడానికి. తాను మెమరీలోంచి చూసిన వస్తువుని ఇక్కడ తనలో నింపుకొని తానే అది అయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక వస్తువుని మనం చూడాలంటే మనస్సు కానీ చిత్తం కానీ, చిత్తం ఏమవుతుందంటే ఆ వస్తువు యొక్క రూపాన్ని పొందుతుంది అన్నాడు. మరి చిత్తం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఒక ఈధర్ అనుకోండి, గాలి అనుకోండి, లేకపోతే నీరు. గాలికి రూపం లేదు కదా. ఏ వస్తువులో మనం దాన్ని పెట్టామో ఆ వస్తువు యొక్క రూపమే గాలికి వస్తుంది. అలాగే ఈ చిత్తానికి కైలాస స్వరూపం వచ్చింది లోపల. ఆ చిత్తం, ఆ కైలాసం ఈ ప్రపంచంలో మీకు సంబంధించిన మరి ఏ ఇతర వస్తువు కాదు. ఈ జీవాత్మకి, ఈ జీవునికి సంబంధించిన ఈ ప్రాపంచిక విషయములలో ఏది కాదు. అది ఇల్లు కాదు, వాకిలు కాదు, ఆకలి కాదు, శరీరం కాదు, డబ్బు కాదు, ధనం కాదు, కీర్తి కాదు, అపకీర్తి కాదు, కామక్రోధాలు కావు, ఏది కాదు కదా. ఇవన్నిటితో నాదే అనుకునే వస్తువుల్లో ఏది కాదు అది. అలాంటిది ఏది కానటువంటి తనకు సంబంధించిన ఏ వస్తువు కానటువంటి ఒకనొక వస్తువును ఈ చిత్తం వెళ్ళి ఆ రూపం పొందినప్పుడు ఆత్మలోంచి వచ్చే నుండి బహిర్గతమవుతున్న చేతనే ఆ రూపం తీసుకుంది కాబట్టి, చేతనే రూపం తీసుకున్నది కాబట్టి ఈ కైలాస రూపం తీసుకున్నటువంటి చిత్తం ప్రపంచంలో ఇతర విషయములతో ఈ వ్యక్తికి సంబంధించిన ఏ ఇతర విషయంతో సంబంధం పోగొట్టుకోవడం ఉండడం చేత ఆత్మనే దర్శనం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కైలాస పర్వతం ఆ కైలాసాన్ని మనం ఎప్పుడైతే చూచామో మనకి ఇతర విషయములన్నిటిని గురించి డిస్కనెక్ట్ అయినాము. ఇల్లు, వాకిలి, జీవన విధానం, సంసారం, అనేక లక్ష విషయాలు ఉన్నాయి సంసారం అంటే. సంసారం అని మొత్తం అనే సంసారం నుంచి మనం వేరుపడి దాంట్లో నిండిపోయింది. ఈ చిత్తం అంతా దానితో నిండిపోయింది. సంసారం నుంచి వేరుపడ్డారు. సంసారం నుంచి వేరుపడ్డ తర్వాత ఈ జీవునికి ఏమనేది మిగిలింది? తనకు తానే మిగిలాడు. అది ఇందులో ఇది మామూలు మెకానికల్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఇందులో ఇవన్నీ వీటికి అతీతమైన అందులో ఒక శక్తి ఉంది, అందులో ఒక తేజస్సు ఉంది, అందులో ఉండే ఒక మహాచైతన్యం ఉంది. ఆ చైతన్యం సృష్టికి కారణమైన కేంద్రమైనటువంటి ఒక కైలాసం అనేటువంటిది సృష్టికర్త యొక్క స్థానం ఏదైతే ఉందో, సృష్టి కేంద్రం ఏదైతే ఉండదో ఆ కేంద్రంతో ముడిపెట్టి ఉండటం చేత ఆ చైతన్యం దాంట్లో ప్రవహిస్తోంది. ఈ చిత్తం ఏమో దాంతో నిండింది. ఇది ప్రపంచాన్ని నుంచి ఈ జీవుని వేరు చేసింది, మనస్సుని, బుద్ధిని ప్రపంచం నుంచి వేరు చేసింది. కాబట్టి దర్శించదగినటువంటి వస్తువు ఒకటే ఉంది దానికి. అది అక్కడికి వెళ్ళక తప్పదు. అన్ని వీధులు, అన్ని రోడ్లు కూడా బంద్ చేస్తే ఏదో ఒక మార్గంలో వెళ్ళవలసిన స్థితి ఒకటి వస్తుంది. ఈ చిత్తానికి దానికి భ్రమించే లక్షణం ఉండడం చేత చిత్తముందు ఏకాగ్రంగా తానే ఆ రూపం, కైలాస రూపం పొందినప్పుడు దాన్ని చూస్తుంది. కాబట్టి ఇది ఒక మీన్స్ టు దట్ ఎండ్. ఇట్స్ ఎ మీన్స్ టు దట్ ఎండ్. ఆ విధంగానే ఏదో అరుణాచలం ధ్యానం చేస్తారు. వీటి యొక్క మహత్తంతా కూడా మీ సంసారాన్ని నుంచి మిమ్మల్ని మళ్ళించి వేరే సంసారంలో ఏదీ కానీ వస్తున్నందు మీ ఏకాగ్రతను స్థాపించి మీ చిత్తాన్ని సంసారం కాని ఒకనొక అపురూపమైన వస్తువునందు ఇందులో మీ పూర్వం నుంచి విన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, భక్తి, దాని గురించినటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉండడం చేత దాంట్లో శ్రద్ధతో తాదాత్మ్యం పొందేటటువంటి వెనకాల డైరెక్షన్, దారో మార్కది, అందులో చిత్తం దాన్ని ధరిస్తుంది. ఇది ఇంకొకటికి సపోజ్ అందులో ఏదో ఒకటి రాళ్ళు రప్పాలని అనుకున్నాడు అనుకోండి, వాడికి వచ్చే దాన్ని అందులో ఎంత ఎత్తు ఉంది, ఎంత వెడల్పు ఉంది, అందులో ఏం కంగ్లామరేట్ ఉందా అనే ఇవన్నీ ఆలోచిస్తాడే తప్ప వాడికి ఇంకోటి ఈ చైతన్యానికి సంబంధించిన వాడు బుద్ధి వికారానికి ఏతవుతుంది వస్తువు. భక్తి, శ్రద్ధ ఉన్నటువంటి బుద్ధి వికారానికి కాక బుద్ధి కేంద్రీకరణకి హేతు అవుతుంది. కాబట్టి శ్రవణం, మననం, నిధి, ధ్యాస అని దీని గురించి. శ్రవణం వినాలి, మననం చేయాలి, దాని గుణములు, దాని ఇది కైలాసం అనే విషయం. దాని నిధి, దాని సన్నిధి,
మనం పొందడం ఆ ధ్యాసలో ఉండిపోతుంది. ఆ తర్వాత అది సంసారంలో ఏది కాదు కాబట్టి, కానీ అందులో ఒక సత్యం ఉండాలి. ఇక్కడ ఉండే పర్వతం మీద ధ్యానం చేసినా సంసారం కానీ మరొక వస్తువు నుంచే మీరు అందులోకి పెడుతున్నారు. కానీ దాని ఏంటి ఉండేటటువంటి విశేషం ఏమన్నా ఇంతకుముందు మీరు వినడం కానీ, దాంట్లో ఏం ఉందని కానీ లేదని కానీ ఈ వినలేదు, ఒక కొండ అని భావిస్తారు. మనం పగలగొడితే పిండి అయిపోతుంది, రేపు రోడ్లు వేసుకుంటాం, ఏం లేకుండా. అలా కాక ఇదొక సృష్టి కేంద్రానికి అభిముఖంగా ఉండేటటువంటి భూమి యొక్క దృక్పథ గామిని, నయనపథగామి. తన దృష్టి ఎటు పెడుతుందో ఆ మార్గం వైపు చూడడం నయనపదం. ఈ భూమి అంతా తన చైతన్యాన్ని అటుముఖంగా పెట్టుకుని ఉండడం చేత ఎవరైతే దేన్ని ధ్యానిస్తారో అది దేన్ని ధ్యానిస్తోందో అటుముఖంగా చైతన్యం పెడుతుంది. ఆ కేంద్రానికి కారణం అదేమిటి? ఆ కారణం అది సృష్టికి హేతు అయి సృష్టికి కేంద్రమైన స్థితి అది. అక్కడ సృష్టి లయించే రెండు స్థానం అది. ఒక జీవుని యొక్క చైతన్యం అందులో వెళ్ళి ఈ జీవుని అక్కడ చేయగలుగుతుంది. ఒక మార్గం ఇది. అంతా కూడా మీన్స్ టు దట్ ఎండ్. ప్రణవం వింటారు కొందరు, మని వింటారు. లోపల మీరు పలకొద్దు, వినాలని చెప్తాను నేను ఎప్పుడు కూడా. పలికితే మనస్సు చేస్తూ ఉంటుంది, చిత్తం అటు తిరుగుతుంది. కాదు, మనసు నోరు పలకొద్దు, మనసు కూడా పలకొద్దు, చిత్తం వినేటట్టు చేయండి. పలకడం వినడం రెండు ప్రాసెస్ ఉన్నాయి మామూలుగా. పలికితే చెవిలో సగం, ఒక చెవి వింటోంది, చిత్తం తిరుగుతుంది. ఈ భ్రమణ నిత్యం భ్రమించేటువంటి చిత్తం తానే వినవలసి వస్తే ఒకరు పలకకుండా కేంద్రీకృతం అవుతుంది ఆ శబ్దం పైన, ఆ ప్రణవం పైన. అది అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి ప్రణవమయం అవుతుంది. అదొక మార్గం. ప్రణవమయంలో పెద్ద శబ్దం, భయంకరమైన ఈ భూనభవంతరాలు బద్దలయ్యేంత శబ్దంగా ఒక్క క్షణం వినిపిస్తుంది. అప్పుడు కుండలి జాగరణ చైతన్యంలో ఆ ప్రణవం నిండిపోయి సృష్టిలో యూనివర్సల్ కాన్షియస్నెస్ వాడికి అయిపోతుంది. అప్పుడు బాడీ కాన్షియస్నెస్ పోతుంది, అన్కాన్షియస్ అవుతాడు. ఒక స్వేదం, చెమట వస్తుంది, వణుకుతాడు, దొర్లుతాడు. వాడికి తెలియదు శరీరం ఎలా బిహేవ్ చేస్తుంది అంటే. ఆ అనుభవానికి ఇదివరకు శరీరానికి ట్రైనింగ్ లేదు. శరీరం ఎరటిక్గా బిహేవ్ చేస్తుంది, ఏదో జబ్బు అనుకుంటారు, ఏమీ కాదు. మళ్ళీ ఆ చైతన్యం మళ్ళీ వెనక్కి వచ్చేది ఆగి ఎక్స్ప్లోషన్లోంచి మళ్ళీ ఇంప్లోషన్ వచ్చి కేంద్రానికి వచ్చినప్పుడు శరీర స్వస్థత, ఆ స్వస్థత నుంచి తీసుకెడుతుంది. ఇవన్నీ మామూలుగా ధ్యానయోగంలో అనుభవాలు వస్తాయి. దీనివల్ల ఈ బ్యారియర్ బ్రేక్ చేస్తాడు, బాడీ బ్యారియర్ బ్రేక్ చేస్తాడు. ఈ ఫెన్సింగ్ పడిపోతుంది. ఇలాగా మార్గాలు, ఒక 1000 మార్గాలు చెప్పబడ్డాయి. ఒక 1000 మార్గాలు ఏక కేంద్రానికి. అన్నిటికీ కామన్గా ఉండేటువంటి ప్రొసీజర్ ఏం జరుగుతుందో ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కైలాస దర్శనం అంటే తుది మెట్టు. దాన్ని దర్శనం చేస్తే ఎక్కడి నుంచి ఒక మాట 10,000 మంది ఏకకాలంతో దాన్ని ఇలా దర్శనం చేసినా వాళ్ళ చిత్తాన్ని ఆకర్షించి వాళ్ళ చిత్తంలో తాను స్థిరపడిపోయి నిండిపోయి వాళ్ళ సంసారం నుంచి వాళ్ళని వేరు చేసి, సంసారం నుండి ఏ స్మృతి కూడా, ఏ వస్తువు కూడా స్మృతి పథంలోకి రాకుండా చేసి ఈ చైతన్యాన్ని తనలోంచి తాను ఉండి తీసుకెళ్ళి సృష్టి కేంద్రంతో కలిపి లయింపజేయగలిగినటువంటి సమర్థత ఆ వస్తువునంతోనే ఉంది అని టీచింగ్ ఇక్కడ. అందుకని అన్ని మతాల వాళ్ళు కూడా దాని చుట్టూ తిరిగి దాన్ని ధ్యానించడం ఎందుకు చేశారు అంటే ఇదే కారణం. జైనులు, బౌద్ధులు, మిలరేపాలంటే మహాయోగులు దాని చుట్టూ తిరిగారు. అతడు ఇక్కడ సిద్ధుడే కదా, మిలరేప సిద్ధపురుషుడు, అతడికి పొందదగిన వస్తువు ఏమన్నది. అయితే కూడా ఈ భూమి ఎందు ఉండేటటువంటి సమస్త జీవకోటితోనూ తనకుండే సంబంధాన్ని సృష్టి కేంద్రానికి తాను తీసుకువెళ్ళవాలి అంటే తన మీద ధ్యానం చేసిన వాళ్ళు తనతో అక్కడికి వెళ్ళాలి. యోగముద్రలు కూర్చోబెట్టడం కాదు, వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి డెలివరీ చేసేయాలి. అసలు బౌద్ధంలో సిద్ధాంతం అది. తాను జీవన్ముక్తుడైనా సృష్టిని తాను వదిలిపెట్టి వెళ్లకుండా ఉండడం, వీళ్ళ వరకు ఉండడం, ఇది మహాయానంలో ప్రధానమైనటువంటి సూత్రం. తాను ఉత్తీర్ణుడైనాడు, తాను వెళ్ళిపోవచ్చు, సృష్టిని శాశ్వతంగా వదలవచ్చు, కానీ వదిలి వెళ్ళడు, ఇక్కడ ఉంటాడు.
శరీరం పోతే మరో శరీరం తీసుకుని ఇక్కడే ఉంటాడు, కానీ స్వేచ్ఛగా శరీరాలు పొందితే ఇక్కడ ఉండడమే అతని యొక్క కర్తవ్యంగా అతన్ని తనకు తాను కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఇతరులను తరింపజేయడానికే తాను కర్తవ్యంగా పెట్టుకున్నాడు, కానీ సొంత పని కాదు. ఆ లోపల పాపలు ఉండిపోయారా అలా కూర్చుంటే ఇవి కూడా వేసుకోవచ్చు.